ఫ్రెండ్స్, ఇవాళ మనం 'బ్రహ్మముడి' సీరియల్‌లో ఇవాళ ఏం జరగబోతుందో మనం జెన్యూన్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే సీన్ మొదట్లోనే రుద్రాని పంపిన మనిషి అదే పసరు మందు తెచ్చిన వ్యక్తి రాజు అలాగే కుటుంబ సభ్యుల ముందు నిజం కక్కేస్తాడు. రుద్రాని అమ్మగారే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడానికి మందు కావాలని అడిగారు. డబ్బులు కూడా ఇచ్చారు. అందుకే నేను తీసుకొచ్చాను. అంతకు మించి నాకేం తెలీదు. నన్ను వదిలేయండి అని కాళ్ళ మీద పడిపోతాడు. దీంతో రుద్రాని అసలు స్వరూపం అందరికీ తెలిసిపోతుంది. కావ్య ఏడుస్తూ 9 నెలలు బిడ్డని మోయడానికి ఒక తల్లి పడే కష్టం మీకు తెలియదా? పసిగుడ్డు ప్రాణాలు తీయాలని ఎలా అనిపించింది అని నిలదీస్తుంది. రాజ్ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు. నేను మేనత్తలా కాదు అమ్మలా చూసుకున్నాను. నీ కొడుకు రాహుల్‌ని తమ్ముడిలా చూసుకున్నాను. వాడికి కోట్లు ఖర్చు పెట్టి బిజినెస్ పెట్టించాం. తప్పులు చేస్తే కాపాడాం. మేం మీకు హక్కుని ఇస్తే నువ్వు దాన్ని అవకాశంగా తీసుకున్నావు. ఇన్ని కుట్రలు చేసినా భరించాం, కానీ నా బిడ్డ ప్రాణాలు తీయాలనుకున్నావు. నీ ముఖం చూడటానికి అసహ్యంగా ఉంది అని ముఖం మీదే చెప్పేస్తాడు. తర్వాత ఎవరు ఊహించని విధంగా రాహుల్ అయితే ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. నేను నిన్ను నమ్మి నీ మాటలు విని నా జీవితం నాశనం చేసుకున్నాను. రాజ్, కావ్య నన్ను మార్చడానికి చూశారు. వాళ్ళ మంచితనాన్ని మర్చిపోయి వాళ్ళ బిడ్డను చంపాలనుకున్నావంటే నిన్ను అమ్మ అని పిలవడానికి సిగ్గుపడుతున్నాను అని తల్లిని కొట్టేస్తాడు. చివరిగా ఇంద్రాదేవి తన తీర్పు చెప్పేస్తుంది. నా బావ ఇచ్చిన మాట కోసం నిన్ను ఇన్నాళ్ళు భరించాను. కానీ నువ్వు మా జీవితాలతో ఆడుకున్నావు. నిన్ను క్షమించేదే లేదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. గెట్ ఔట్ అని గట్టిగా అరుస్తుంది. రుద్రాని అందరినీ బతిమిలాడుతుంది. కానీ ఎవరు కనికరించరు. చివరికి అవమానంతో ఒంటరిగా ఆ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్‌లో కావ్య స్పృహ తప్పి పడిపోగానే అందరూ కంగారు పడ్డారు. రాజ్ అయితే తల్లడిల్లిపోయాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. కావ్య తీసుకున్న ఆయుర్వేద కషాయం వల్లే కడుపులోకి వెళ్ళిన పసర్ మందు పవర్ తగ్గిపోయిందంట. అంటే కావ్య భక్తి, ఆ అమ్మవారు తనని కాపాడారని ఇందిరాదేవి గారు ఎమోషనల్ అయ్యారు. హమ్మయ్య! కావ్యకి కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాలేదు అని మనమందరం ఊపిరి పీల్చుకుందాం. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. అందరూ రుద్రాణిని తిడుతుంటే సడన్‌గా రాహుల్ సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. కన్న తల్లి అని కూడా చూడకుండా మా అమ్మ చేసిన పనికి నేను సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య అంటూ ఒక రేంజ్‌లో నటించేశాడు. నిజంగా ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఎవరైనా నమ్మాల్సిందే. పాపం స్వప్న కూడా నిజంగానే రాహుల్ మారిపోయాడేమో అనుకొని నమ్మేసింది. ఇక ఫైనల్‌గా బామ్మగారు ఒక డెసిషన్ చెప్పారు. ఇక నుంచి రుద్రాణి అనే పేరు వినిపించకూడదు అని. కానీ పిక్చర్ ఇంకా అయిపోలేదు. రాత్రి బయట రోడ్డు మీద అసలు నిజం బయటపడుతుంది. రుద్రాణి కోపంతో రాహుల్‌ని తిడుతుంటే రాహుల్ తన మాస్టర్ ప్లాన్ రివీల్ చేశాడు. నేను లోపల నీకు సపోర్ట్ చేసి ఉంటే నన్ను కూడా నీతో పాటు గెంటేసేవాళ్ళు మమ్మీ అని అసలు విషయం చెప్పాడు. లోపల ఉండి ఆస్తి మొత్తం కాజేయడానికే రాహుల్ మంచివాడిగా నటిస్తున్నాడు. పైగా రాజ్‌ని, ఆ ఫ్యామిలీని నాశనం చేస్తానని శపథం చేశాడు. అంటే ఇప్పుడు రాజ్‌కి అసలైన శత్రువు ఇంట్లోనే పక్కనే ఉన్నాడన్నమాట. ఇక లాస్ట్‌లో రాజ్, కావ్య సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తన కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి ప్రయత్నించారని కావ్య బాధపడుతుంటే రాజ్ ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. రాజ్ పూర్తిగా కావ్యకి సపోర్ట్‌గా నిలబడతాడు. సో ఫ్రెండ్స్, ఇదే మరి ఇవాళ జరగబోయే బ్రహ్మముడి సీరియల్ అంతే మరి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.